బాలు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు. "నాన్న నాన్న ఇంకా నీకేమైనా చెప్పిందా పూలగంప" అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేనేం చెప్పలే ముల్లకంప నువ్వేం చెప్పకు" అని చెప్పేసి వచ్చి అంటూ ఉంటుంది మీనా. "అదేంట్రా నాకేం చెప్పలేదు కోడలు గాని నువ్వేమో చెప్పాలనుకుంటున్నావుగా చెప్పేసేయి చెప్పేసేయి" అని చెప్పేసి ఆత్రంగా అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఇంకిక్కడ మీనా మాత్రం సిగ్గుపడుతూ తన భర్త వైపయితే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఉన్న ప్రభావతి మాత్రం "మీ ఆవిడ చాయ్ కాఫీలో చక్కెర ఎక్కువేసింది తెలుసా" అని చెప్పేసి వెటకారంగా అంటూ ఉంటుంది. అప్పుడు బాలు ఉండి ఉండమ్మా నువ్వెప్పుడు తు 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 అని మధ్యలో దూరిపోతావు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "ఏంట్రా నీ బాధ" అని చెప్పేసి వాళ్ళ నాన్న అనగానే ఇంకా అక్కడి నుంచి ఏం లేదులే నాన్న" అని లేచేసి అటు ఇటు పరుగులు పెట్టుకుంటూ ఒకవైపు కాకుండా మరోవైపుకు అలా పరిగెత్తుతూ ఉంటాడు బాలు. అలా వెళ్ళడం గమనించిన ప్రభావతి ఉండి "వీడికి ఏమైంది అసలు ఇప్పుడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉన్న రోహిణి తన భర్త కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు. మనోజ్ మాత్రం ఏంటి వీడు ఆశ్చర్యంగా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. తన భార్య దగ్గరికి వెళ్ళిన బాలు సిగ్గుపడుతూ మళ్ళా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన ప్రభావతి "ఆహా! వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది. అందుకే అంత సిగ్గుగా ఉన్నారు" అని చెప్పేసి "అమ్మా రోహిణి నీకు ముందే చెబుతున్నాను. ఇంకా దానికంటే ముందు నువ్వే తల్లివి కావాలి. అది అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వే ముందుగా నాకు ఒక బిడ్డని కని నా చేతిలో పెట్టాలి" అనగానే రోహిణి అలా ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏది ఏమైనా సరే అది తల్లి కావడం కంటే ముందు నువ్వే తల్లి కావాలి నాకు అని చెప్పేసి గట్టిగా రోహిణికైతే చెబుతూ ఉంటుంది ప్రభావతి. మరి రోహిణి ఏం మాట్లాడుతుంది అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.